ఈ ఎర్ర కందిపప్పు పౌడర్ మన ఫేస్‌ని ఎంత బ్రైట్‌గా చేస్తుందనేది ఎవరికైనా తెలుసా? పదండి ఇంకా ఫేస్ ప్యాక్‌ని స్టార్ట్ చేద్దాం. ఈ ఫేస్ ప్యాక్‌కి మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియెంట్స్ చాలు. మన ఫేస్‌కి ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్ర కందిపప్పు పౌడర్. మీలో ఎవరికైనా తెలియకపోతే డిస్‌ప్లేలో ఆ పప్పు కూడా షో చేస్తున్నాను. అండ్ రోజ్ వాటర్, ముల్తానా మట్టి ఇవి మీకు తెలిసినవే. ప్యాక్ స్టార్ట్ చేయకముందు మన ఫేస్ మీద ఏదైనా మేకప్ ఉంటే అది నీట్‌గా రిమూవ్ చేసేసుకోవాలి. మంచి క్లీన్‌గా ఉంచుకోవాలి ఫేస్. బికాస్ మేకప్ పైన ఈ ప్యాక్ వేసుకుంటే మాక్సిమం పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, గ్లో కూడా రాదు. అందుకనే మొత్తం రిమూవ్ చేసుకోవాలి. నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసుకోవచ్చు కూడా. నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి రిమూవ్ చేసినా ఏం రాలేదు చూసుకోండి. ఇప్పుడు నేను కొనుక్కున్న బ్యాండ్స్ చేతికి వేసేసుకుంటాను. ఎందుకింత షోకేస్ అని అనుకున్న వాళ్ళకి దీనివల్ల యూస్ ఏంటో వీడియో మధ్యలో చెప్తా. ఎందుకంటే ఇది చాలా యూస్‌ఫుల్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ Hey, చేద్దాం. wait a minute. వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఎర్ర కందిపప్పు అని. దాన్ని పౌడర్ చేసుకొని అదొక స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు ముల్తానీ మట్టి ఒక స్పూన్ తీసుకుందాం. నా దగ్గర ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాక్ ఉంది కాబట్టి అందులో తీసుకున్నా. అండ్ ఈ రోజ్ వాటర్ కూడా కన్సిస్టెన్సీకి తగినట్టుగా తీసుకుందాం. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మీ ఫేస్‌కి వచ్చే బెనిఫిట్స్ రెండే రెండు. ఒకటి ఇన్‌స్టంట్ గ్లో అండ్ 2 బ్రైట్‌నెస్. ఫస్ట్ మసూర్ దాల్ పౌడర్ ఉంది కదా, ఇది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటిని రిమూవ్ చేసేసి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ముల్తానీ మిట్టి ఉంది కదా, ఇది మన ఫేస్ మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి మన ఫేస్ని ఫ్రెష్గా ఉంచుతుంది అండ్ నీట్గా ఉంటుంది. నార్మల్ టైంలో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సబ్బు, ఫేస్ వాష్ అవి యూజ్ చేయకుండా ఈ ముల్తానీ మిట్టి రాక్ ఫామ్లో దొరుకుతుంది, అది కొనుక్కొని దాంతో ఫేస్ వాష్ చేసుకోండి. స్టార్టింగ్లో మీకు కొంచెం అజీబ్గా ఉన్న ఒక 2-3 డేస్లో మీకు కొంచెం అలవాటు అయిపోతుంది అండ్ మీ ఫేస్లో ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండదు. ఆయిల్ ఫేస్ వాళ్ళకైతే చాలా బెస్ట్ ఫేస్ వాష్ అనే చెప్పాలి. అండ్ నౌ కమింగ్ టు రోజ్ వాటర్, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్లో అనే చెప్పాలి. అండ్ ఈ రోజ్ వాటర్ మన స్కిన్ ఎంత బాగా రిఫ్రెష్ చేస్తుందో అండ్ ఆల్సో మన స్కిన్‌కి న్యాచురల్ షైన్ కూడా ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మన ఫేస్‌కి బాగా ఈవెన్‌గా అప్లై చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్నారనుకోండి. ఇఫ్ యూ వాంట్ మీరు టైమర్ అది కూడా సెట్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి మీరు మీ ఫేస్ మీద అప్లై చేసుకున్న పేస్ట్ కొంచెం డ్రై అయితే చాలు. ఎక్కువ డ్రై అయిందంటే మళ్ళీ బ్రింకిల్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం లిటిల్ బిట్ డ్రై అయితే చాలు. చూడండి ఇక్కడ నా ఫేస్ మీద కొంచెం మనకి స్కిన్ టైట్గా అయినట్టు మనం ఫీల్ అయితే చాలు. ఇవేం కెమికల్స్వి కాదు, ఇందులో ఏం బ్లీచ్ అవేమీ ఉండవు కాబట్టి చాలా సేఫ్. ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలు, అమ్మమ్మలు, నానమ్మలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు, చాలా సేఫ్ ఇది. ఇప్పుడు చూసారా, నేనైతే ఈ ప్యాక్ వేసుకొని 5 మినిట్స్ అయిపోయింది. సో నేను ఈ ప్యాక్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత నా ఫేస్ చూడండి. అబ్బాయిల ఫేస్ మీద కూడా చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది ఇది. చాలా మంచి గ్లో అండ్ ఇన్స్టంట్ గ్లో అనే చెప్పాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ స్కిన్లో గుడ్ చేంజెస్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్వైజ్ మీరు నా స్కిన్ కేర్ టిప్స్ అవి మిస్ అవుతారు. ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాలానే మీ స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటే బాగుంటుంది కదా అని ఒక్క మంచి ఆలోచనతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. One eternity later. ఇప్పుడు రిజల్ట్స్ చూడండి. Wait a minute. Who are you? చూసారా డిఫరెన్స్ ఎంత బాగా వచ్చిందో ఫేస్. వీక్లీ 3 టైమ్స్ కనుక ఈ ప్యాక్ని మీరు అప్లై చేస్తే మీ ఫేస్ని మీరే నమ్మలేరు, అంతలా చేంజ్ అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మీ ఫేస్కి ఇది వర్క్ అయితే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చూసి చాలా మంది ఫేస్ ప్యాక్ని ట్రై చేస్తారు. సో చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాలానే మీరు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందరూ వీడియోస్ కన్నా కామెంట్స్నే నమ్ముతున్నారు కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి.